తాజా 30 రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లే జరుగుతుంటాయి. ఎవరో చేసిన తప్పుకు నిండు ప్రాణాలు పోతుంటాయి. వారి కుటుంబ సభ్యులు అంతులేని విషాదంలో మునిగిపోవాల్సి వస్తుంది. సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్ ఇలాంటి ఒక అజాగ్రత్త వల్లే జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద చెన్నమ్మ హోటల్ ప్రాంతంలో భరత్ కారుకు యాక్సిడెంట్ అయింది. ఇది యాక్సిడెంట్ స్పాట్ అని గతంలోనే పోలీసులు గుర్తించారు. ఇక్కడ రింగ్ రోడ్డు ఉన్న తీరు వల్ల వెహికల్స్ ను డ్రైవ్ చేస్తున్న వారు చెన్నమ్మ హోటల్ దగ్గరకు రాగానే స్పీడ్ భారీగా పెంచుతున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది చనిపోయారంటే ఇది ఎంత డేంజరస్ స్పాటో అర్థమవుతుంది. భరత్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బ్రేక్ డౌన్ కావడం వల్ల లారీ అక్కడ ఆగిపోయింది. దీన్ని పెట్రోలింగ్ సిబ్బంది దూరంగా తీసుకెళ్లాల్సింది. కానీ డేంజర్ మార్క్ సిగ్నల్స్ పెట్టి వదిలేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదకరంగా ఉన్నందున దాని మీద ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయితే వెంటనే దాన్ని అక్కడి నుంచి తరలించాలి. కానీ పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా ఉండడం లేదు. చెడిపోయిన లారీ భరత్ ప్రాణాలు తీసింది. భరత్ ప్రయాణిస్తున్న కారు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు స్పీడ్ లేజర్ గన్స్ లో రికార్డ్ అయింది. నిషిత్ నారాయణ కారు స్పీడ్ తో పోలిస్తే ఇదేమీ పెద్ద స్పీడ్ కాదు. అందున రింగ్ రోడ్డు కావడంతో 145 కిలోమీటర్ల స్పీడ్ అనేది ఎక్కువని భావించలేం. రింగ్ రోడ్ అయినా హైవే అయినా 100 కిలోమీటర్లకు మించకుండా వెళితే ప్రమాద సమయంలో బండిని అదుపులో పెట్టడానికి వీలవుతుందని చెప్పవచ్చు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున కార్లలో ఇతర వాహనాల్లో ప్రయాణించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.